ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప శుభదినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాట మా హృదయాల్లో కార్యము జరిగించినట్లు, నీ మాట విని మేము నీ మార్గంలో నడవగలుగునట్లు నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మీ ఆత్మను ప్రభువా మా మీద ఉంచండి, మా లోపల ఉంచండి. మేము దేవునితో నడిచే వారిమిగా చేయమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. చాలా కాలం తర్వాత కొంచెం నంబర్ ఎక్కువ చూస్తూ ఉన్నాం. అందరు ఇప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుంది. సరే, ఇంతకాలము ఆత్మ నిద్రపుచ్చుతా ఈరోజు దేవుని సన్నిధిలో కనపడాలని వచ్చినట్టుగా ఉంది. సరే, మంచిది. మనము దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న పల్లవి పాడుకుందాం. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my strength. And I will worship you with all of my mind. For you are my Lord. You are my God. Prema balamu menduga nimpumu. Ni prema balamu menduga nimpumu. నిన్నారాధించదను హృదయాంతరంగములో, స్తుతించదను మనసారా నిన్నెప్పుడు, ఆరాధించదను బలమంతటితోను. నా దేవుడవు నీవే ప్రభు. మంచిది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. చూడండి, ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, బాప్తిస్మం తీసుకొని ఒకే బల్లలో చెయ్యి వేసి ఒకే గిన్నెలోనిది త్రాగినా కూడా దేవునికి ఇష్టలుగా ఉండకపోతే అంతం నాశనం. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి ఇష్టడుగా ఉండి దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందుకొని
తరువాత దేవుని ఉగ్రతకు గురైనటువంటి ఒక గొప్ప ప్రవక్తను, లేకపోతే ఒక గొప్ప దేవుని దాసుని మనం ఈరోజు చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం. ఇక్కడ అబ్రాహామును గురించి వ్రాయబడి ఉన్నది. అబ్రాహాము అంతకుముందు దేవుని పిలుపును అందుకొని తన సొంత జనాంగాన్ని, తన సొంత దేశాన్ని, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుడు చూపించబోయేటటువంటి దేశం, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఎలా బ్రతకాలో తెలియదు, కానీ దేవుడు పిలిచాడు కాబట్టి వచ్చేసాడు బయటికి. వచ్చిన తర్వాత దేవుడు అబ్రామును బాగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారి గొర్రె మందలు, అబ్రాముతో పాటు అబ్రాము తమ్ముడు కూడా వచ్చాడు, లోతు. వారి గొర్రె మందలు బాగా అభివృద్ధి చెందినాయి. అప్పుడు అబ్రాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు వివాదం పుట్టింది. వివాదం పుడితే, తమ్ముడా, మన ఇద్దరం ఇలా కొట్టుకోవడం మంచిది కాదు, మనకు బహు విస్తారంగా గొర్రెల పశువుల సంపద ఉన్నది కనుక మనం విడిపోదాం. నువ్వు ఒక పక్కకు వెళ్ళిపో, నేను ఆటోమేటిక్గా ఇంకో పక్కకు వెళ్ళిపోతాను. కాబట్టి నువ్వు చిన్నవాడవు కాబట్టి నీకే చాయిస్ ఇస్తున్నాను, నువ్వు ఎటు వెళ్తావో ఎంపిక చేసుకో అంటే లోతు కన్నులెత్తి చూచాడట. ఈరోజు దేవుడు మీకు కూడా ఒక ఎంపిక ఇచ్చేసి, మీరు మీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళడానికి మీ ముందు 2 మార్గాలు పెడుతున్నాను అన్నప్పుడు మీరు కూడా కన్నులెత్తి చూచి లోతులాగా ఎంపిక చేసుకుంటారా, అబ్రహాములాగా దేవుని ఎంపిక మీద ఆధారపడతారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇక్కడ లోతు కన్నులెత్తి చూచి, ఇక అది భూమి మీద ఏదెను వలె ఉన్నదట. ఏది? సొదొమ గొమొర్రా. పచ్చగా, అభివృద్ధితోటి, చాలా సంపదతోటి కనబడుతుందట, సుందరంగా ఉందట, ఏదెనులాగా ఉన్నదట. కాబట్టి నేను ఇటు వెళ్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మీ ముందుంచినటువంటి మార్గాల్లో దేవుడు ఎంపిక చేసినటువంటి మార్గముకు బదులుగా మీ అంతట మీరే ఇదే పరలోకం లాగుంది, ఇదే సౌఖ్యంగా ఉంటుంది, ఇది మంచి అభివృద్ధి కలిగినటువంటిది అని గనక మీరు నిర్ణయం తీసుకుంటే మీరు కూడా లోతులాగా తప్పైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు అవుతారు. అయితే లోతు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయినాడు, అబ్రహామేమో ఆటోమేటిక్గా దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో వెళ్ళిపోయినప్పుడు కొంతకాలానికి లోతు నివసిస్తున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ఆ రాజుల మీద వేరే రాజ్యాలు వచ్చి దాడి చేసినాయి. వేరే రాజులు వచ్చి దాడి చేసి వీళ్ళందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోయినారు. అంటే లోతు కుటుంబ సభ్యులందరినీ కూడా చెర తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ విషయం అబ్రాహాముకు తెలిసింది. అబ్రాహాం ఏం చేశాడంటే తన ఇంట పెరిగినటువంటి కొంతమందిని తీసుకొని వెళ్ళి వారితో యుద్ధం చేసి లోతును విడిపించి తీసుకొని వచ్చి బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఏ రాజ్యంలో అయితే లోతు ఉన్నాడో, అంటే సొదొమ గొమొర్రా రాజు వచ్చి అబ్రాహాము దగ్గరకు వచ్చి, సొదొమ రాజు వచ్చి, అయ్యా నువ్వు మాకు బాగా సహాయం చేసావు, మమ్మల్ని విడిపించుకొచ్చావు, మేమైతే వాళ్ళని జయించలేకపోయాం, కానీ నువ్వు జయించి మమ్మల్ని విడిపించావు కాబట్టి కొంచెం కానుక తీసుకోయ్యా అన్నాడు. అంటే అబ్రాహాం అన్నాడు, నీ చెప్పుల వారైనా కానీ, నీ నూలు పోగైనా కూడా నేను తీసుకోను, ఎందుకంటే రేపు నువ్వే అంటావు నేనే వీడిని హెచ్చించాను అని చెప్పానని. నా పరలోకమందున్న నా తండ్రి నన్ను ఆశీర్వదించాలి, నీ దగ్గర నుంచి నేను కొంచెం కూడా తీసుకోను, నాకు అక్కర్లేదు అన్నాడు. ఆ మాటను దేవుడు చూచాడు. దేవుడు చూచి ఇవి జరిగిన తరువాత 15వ అధ్యాయం 1వ వచనం, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. సరే, నేను నీకు కేడెంగా ఉంటాను, నువ్వు వాళ్ళ బహుమానం తీసుకోలేదు కనుక
నీ బహుమానం చాలా అత్యధికం నేను చేస్తాను అన్నాడు. అంటే నువ్వు ఏం చేస్తే నాకేంది కానీ అయ్యా, నాకు పిల్లలు లేరుగా అన్నాడు అబ్రాము. పిల్లలు లేరంటే దేవుడు ఏం చేశాడంటే నువ్వు బయటకు రా అని చెప్పని చూడండి అక్కడ ఐదవ వచనంలో, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. నీ సంతానము అలాగవునని చెప్పాను. సరే నువ్వు బయటకు రా అని చెప్పని అర్ధరాత్రి పూట బయట తీసుకుని వచ్చాడు. బయట తీసుకుని వచ్చి నక్షత్రాలను చూపించి నీ సంతానం అలాగవుద్ది అన్నాడు. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పేదానికి ఈ ఒక్క సంఘటననే చూపించి అబ్రాముతో ఎందుకు వాగ్దానం చేశాడు? అదే యాకోబు విషయంలోనైతే నీ సంతతి సముద్రపు ఇసుక రేణువుల వలె అయ్యిద్ది అన్నాడు. అదే మాట అబ్రాముతో చెప్పొచ్చు కదా. అబ్రాముతోటేమో నైట్ పూట బయట తీసుకొని వచ్చి అదిగో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూడు, నీ సంతానం అలా అయ్యిద్ది అన్నాడు. నీ సంతానం అలాగా అభివృద్ధి పొందిద్ది అనలేదు. జాగ్రత్తగా గమనించండి. అబ్రాహాముకు ఉండినటువంటి వాగ్దానము, యాకోబుకు ఉండినటువంటి వాగ్దానం రెండు మీ ముందు పెడతా ఉన్నాం. అబ్రాహామునకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నీ సంతానం అలా అయ్యిద్ది. ఇప్పుడు మనమందరము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము సంతానంగా మనందరం పిలువబడుతున్నామా లేదా? పిలువబడుతున్నాం లేదా? అవునా కాదా? అవును, వెరీ గుడ్. అయితే ఇక్కడ అబ్రాహాముని దేవుడు బయటకు పిలిచి నీ సంతానం అలా అయ్యిద్ది అన్నదాని వెనుక నీ సంతానం అలా లెక్కింపజాలనంత అయ్యిద్ది అనేది మాత్రమే కాదు ఉన్నది అర్థం. ఎందుకు నక్షత్రాలను దేవుడు చూపించి అన్నాడంటే, నక్షత్రాలు యొక్క వెలుగు ఎప్పుడు కనపడుతుంది మనకు? పట్టపగల పూట. పట్టపగలే చొక్కలు చూపించారా నాకు అనే డైలాగ్ కాదు. మీరు నిద్రపోతే అట్నే కనపడుతుంది ఇక్కడ సేవకుడికి. చూడండి, చీకటి పడినప్పుడు, లోకమంతా చీకటి గమ్మినప్పుడు నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి. అబ్రాము సంతానము అలాగవుతుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లోకమంతా చీకటితో నింపబడినప్పుడు క్రైస్తవుడు వెలిగింపబడతాడు. క్రైస్తవుడు తేజరిల్లుతూ ఉంటాడు. అన్న లోకమంతా ఇట్టనే ఉంది కదన్నా, నేనొక్కనే ఎందుకు నిలబడాలి? ఎస్, యు ఆర్ ఏ క్రిస్టియన్. అవును, నువ్వు క్రైస్తవుడివి. అబ్రాహాముకి ఇచ్చింది దేవుడు అదే వాగ్దానం. క్రైస్తవుడు చీకటిలోనే వెలుగుతాడు, చీకటిలో సైతం వెలుగుతాడు. అబ్రామా, నీ సంతానం అలా అయ్యింది. నీతిమంతుల మార్గము పట్టపగల వరకు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లింది. క్రైస్తవుడు లోకమంతా దేవుని విడిచిపెట్టి పాపంలో, కోపంలో, శాపంలో నశించిపోతా ఉంటే క్రైస్తవుడు మాత్రం అంతకంతకు వెలుగుతో నింపబడతాడట. అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఇప్పుడు నీవు నేను అందరం కూడా క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి యేసునందు విశ్వాసం ఉంచిన వారమైతే మనందరం కూడా ఎలాగుండాలి? అబ్రాహాము సంతానముగా మనము దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే మనందరం ఎలాగుండాలి? అలా వెలిగే వారిగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకం కాదు, లోకం చీకట్లో ఉంటుంది, మీరు మాత్రం వెలిగింపబడి ఉంటారు, మీరు వెలుగుగా ఉంటారు అంటాడు. సరే, అబ్రాహాముకు అటువంటి వాగ్దానం ఇచ్చాడు. అబ్రాహాముకి మనం ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, ఇందా మనం చదువుకున్నది ఏంటంటే, ఇవి మనకు బుద్ధి కలుగుటకై, యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై మనకు దృష్టాంతములుగా ఉంచబడ్డాయి. ఏందది? బాప్తిస్మం తీసుకొని వచ్చారు బయటకి. ఎలాగా? అందరూ ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నారట ఇశ్రాయేలీలు. అంటే ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చారు, అందరూ ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నారు. మేఘములోను సముద్రంలోనూ బాప్తిస్మం తీసుకున్నారు. అసలు బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటో మనకు తెలియాలి. ముందు విడిపింపబడింది దేనివలన? రక్షింపబడింది దేనివలన? ఇశ్రాయేలీలు చెప్పాలి. ఇశ్రాయేలీలు విడిపింపబడింది లేకపోతే రక్షింపబడింది
దేనివలన? గొర్రెపిల్ల రక్తము వలన. అవునా? ఇప్పుడు క్రీస్తు రక్తం వల్లనే మనకు పాప క్షమాపణ. అవునా? క్రీస్తు రక్తం వల్లనే మనకు పాపముల నుండి విమోచన. మరి బాప్తిస్మం ఎందుకు? చూడండి, బాప్తిస్మం అనగా సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్, లోకము నుండి వేరు చేయబడడం, ఐగుప్తు నుండి వేరు చేయబడడం. మరి మీరందరూ బాప్తిస్మం తీసుకొని వేరు చేయబడ్డారా? లోకం నుండి ప్రత్యేకింపబడ్డారా? క్రీస్తు కోసం దేవుని జనాంగంగా ఉండడానికి ప్రత్యేకింపబడిన గుంపులో చేర్చబడ్డారా? లేకపోతే వేరుపరచబడ్డ భౌతికంగా ఇశ్రాయేలీలు వారి హృదయం అంతా ఎక్కడుందంట? ఐగుప్తులో దోసకాయల మీద, ఐగుప్తులో ఉండినటువంటి ఇంకా కీర దోసకాయలు, ఐగుప్తులో ఉండినటువంటి భోజనం మీద, మాంసం మీద ఉన్నదట. మీరు లోకం నుండి వేరుపరచబడి మీ జీవితం ఇప్పటికీ భోజనాల మీద, ఎస్, దేవుని వాక్యం చెప్తున్నది అదే. కొంతమందికి విందులు చిందులు అంటే ఎంత ఇష్టమో. హ్యావ్ యు బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్? లోకం నుండి వేరుపరచబడ్డారా? మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం తీసుకున్న తరువాత వారు దేవునికి ఇష్టలు కలిగారట. మీది కూడా అదే పరిస్థితి ఏమో చూడండి ఈరోజు. రైట్, బాగుంది. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, నీ సంతానం అలా అవుతుంది అన్నాడు. అప్పుడు అబ్రహాం గురించి ఒక మాట ఉన్నది, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము యెహోవాను నమ్మాడట. నా సంతానం నక్షత్రాల్లాగా అవుతుంది. నంబరని కాదు, నంబరని మాత్రమే కాదు, నా సంతానం వెలిగింపబడేవారిగా ఉంటారు, నా సంతానం చీకట్లో ప్రకాశిస్తుంది అని నమ్మాడు. దేవుడు దాన్ని నీతిగా ఎంచాడట అబ్రాహాముకి. అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఒక మాట అన్నాడు, అబ్రాహాం మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా అను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. ఇప్పుడు దేవుడు మీకు వాగ్దానము చేసినటువంటి పరలోకపు జీవితాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి లోకమనే ఐగుప్తులో నుండి దేవుడు బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని వేరుపరిచి ప్రత్యేకించినప్పుడు, అవును నేను స్వతంత్రించుకొనేదను అని మీరందరూ తీర్మానం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ అబ్రాహాము కూడా స్వతంత్రించుకుంటాను, ఆయన నమ్ముతాను, కానీ నాకు రుజువు కావాలి అన్నాడు. నాకు ఎట్లా తెలిసింది అన్నాడు. నమ్మావు కదా, మళ్ళీ నాకు ఎట్లా తెలిసిందని ఎందుకు అడుగుతున్నావు? చూడండి, మనం కూడా ఇవి దృష్టాంతములుగా ఉంచబడ్డాయి మీకు బుద్ధి కలగడానికి అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం కూడా నమ్ముతున్నాము, కానీ కొంచెం డౌట్ ఉంటుంది. ఇక్కడ దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళి 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్లగువ్వ, ఒక పావురపు పిల్లని తీసుకొని నా దగ్గరకు రా అన్నాడు. తీసుకొని వచ్చినప్పుడు తీసుకురా అని మాత్రమే దేవుడు చెప్పాడు, బలి ఇవ్వమని చెప్పలేదు. జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా దేవుని దగ్గరకు అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు అది మీ ఇష్టం, ఎలాంటి అర్పణ తెస్తారనేది. ఇక్కడ అబ్రాహామును కూడా దేవుడు వాటిని తీసుకొని రమ్మని, అబ్రాహాం ఏం చేశాడు, అని తీసుకొచ్చి వాటిని ఖండించాడు అని రాయబడింది. వాటిని కట్ చేశాడట. కట్ చేసి కరెక్ట్గా నడిమి కట్ చేసి అట్లానే కట్ చేసి కొంచెం అట్లా సపరేట్ చేసి పెట్టాడు. పెట్టినప్పుడు పక్షులను అతడు ఖండింపలేదు,
గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గద్దలు కళేబరాల మీద వాలుతుంటే అబ్రాము వాటిని తోలివేశాడు. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. ఈరోజు వాక్యం అంతా కూడా ఈ మాట మీద ఉండబోతా ఉంది. జాగ్రత్తగా గమనించండి. మీకు ఇది అర్థం అవడం కోసం ఇప్పటిదాకా ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పటికే నిద్ర వస్తే ఇక ముందంతా వాక్యం దాని మీదే ఉంటుంది. నిద్ర వస్తుందా అందరికీ? మెళకువగా ఉండాలి. యేసుతోనే బ్రతికెదను, యేసులోనే జీవించెదను, యేసే నా వరము, నేనాయన బోరను, యేసే నా వరము, నేనాయన బోరను, యేసుతోనే గడిపెదను, యేసులోనే జీవించెదను. అందరం యేసుతో బ్రతికే వాళ్ళలాగా, యేసులో జీవించే వాళ్ళలాగా ఉందో, నిద్రలో కాదు. రైట్. ఇక్కడ అబ్రాముని దేవుడు అర్పణగా తీసుకుని రమ్మంటే అబ్రాము ఏం చేశాడు? వాటిని ఖండించి అక్కడ బలిపీఠం మీద పెట్టాడు. గద్దలు వచ్చి వాళ్తుంటే తోలివేశాడు. తోలివేస్తా ఉన్నాడు. పొద్దుపోయింది, నిద్ర వచ్చేసింది అబ్రాముకు. గాఢ నిద్ర వచ్చింది. ఇప్పుడు కొంతమంది తోలేస్తూ ఉన్నారు, గాఢ నిద్ర వస్తూ ఉంది కదా. అటు నిద్రపోయే వాళ్ళకి ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు వాక్యం. జాగ్రత్తగా వినండి. నేను కూడా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అబ్రాముకి గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్ర పట్టినప్పుడు అక్కడ భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ఈ మాట ఎందుకు రాశాడు? గాఢ నిద్ర పట్టినప్పుడు కటిక చీకటి అబ్రామును కమ్మిందట. అసలు అబ్రామును ఎలాంటి దానిగా చేస్తానన్నాడు దేవుడు? చీకట్లో వెలిగేవానిగా చేస్తాడు అబ్రాము సంతానాన్ని. అబ్రాముకి ఏమో చీకటి పట్టేసింది, కటిక చీకటి గమ్మింది. ఎందుకు కారణం ఏంది చెప్పాలి. ఇప్పుడు మెళకువగా ఉండేవాళ్ళు చెప్పాలి. ఎందుకు చీకటి గమ్మింది అబ్రాముని? గాఢ నిద్రపోతే ఏం పట్టుకుంటుంది? ఇప్పుడు మిమ్మల్ని చీకట్లు పట్టుకుంటాయి. జాగ్రత్త. నిద్రపోతే చీకటి పట్టుకుంటుంది. చీకటోడా అనాలి అప్పుడు. అబ్రాము సంతానం అనేది ఉండదు. చీకటి కమ్మింది. చీకటి కమ్మినప్పుడు దేవుడు అంటున్నాడు మరలా, అబ్రామా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. నిద్ర వలన వచ్చినటువంటి చీకటి ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని ఎలా మార్చేసింది? శాపంగా, ఉగ్రతగా మార్చేసింది. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ప్రియ సహోదరులారా, నిద్రపోతుంటే దేవుని వాగ్దానం మారిపోతుంది. దేవుని ఉగ్రత మీదికి వచ్చే అవకాశం ఉన్నది. అందుకే మెళకువగా ఉండడం చాలా ప్రాముఖ్యం. అబ్రాము వాగ్దానం తీసుకున్నాడు, బాగానే ఉంది. అబ్రాము యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసి వాగ్దానం చేశాడు, బాగానే ఉంది. అబ్రాము నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఫలితంగా దేవుని యొక్క ఉగ్రత తన సంతానం మీదకి వచ్చింది. ఇవన్నీ దృష్టాంతములుగా ఉంచబడ్డాయి అని కదా నేను చెప్తుంది ఇందాకటి నుంచి. ఇప్పుడు పౌలు భక్తుణ్ణి దేవుడు పిలిచినప్పుడు ఒక మాట అన్నాడు పౌలు భక్తుని గురించి. ఎందుకు దేవుడు సేవకుల్ని ఏర్పాటు చేశాడు? ఎందుకు దేవుని వాక్యం మనం ఇలాగ కూర్చొని వినాలి? ఎందుకు మెళకువగా వినాలి? ఎందుకు నిద్రపోవద్దని దేవుడు పదే హెచ్చరిస్తున్నాడో
ఒకసారి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం నుండి క్షమించండి 26 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఎందుకు కనపడతాడంట యేసయ్య? పౌలుకి ఎందుకు కనపడ్డాడు? వెలుగు, మహాభయంకరమైనటువంటి వెలుగు పౌలును ఎదుర్కొన్నది. మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు పౌలును ఎదుర్కొన్నది. మనము కూడా ఈ వెలుగునొద్దకు వచ్చిన వారమైతే దేవుడు ఎందుకు అంటున్నాడో చూడండి. ఎందుకట? సాక్ష్యం ఇవ్వడానికట దేవుడు మనల్ని అలాగా వెలుగు ద్వారా దర్శించేది. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? ఆదివారము మనకిష్టమైన ఆదివారం ఆరాధనకి వెళ్దాం అనా? నెలలో ఒక వారం వెళదామనా? లేకపోతే వెళ్ళినప్పుడు నిద్రపోదామనా? సాక్ష్యం ఇచ్చేది అంతేగా. ఇప్పుడు సాక్ష్యం అంటే ఏంది? మనకు తెలిసినది చెప్పడం అంతేగా. ఇప్పుడు మీకేం తెలుసు అని చెప్పని అడిగితే ఏం చెప్తారు? ఆదివారం సంఘంలో నిద్రపోవడం తెలుసు నాకు, లేకపోతే నెలలో ఒకరోజు మాత్రమే పోవడం తెలుసు అని చెప్తాం అంతేగా. అదేగా మన జీవితం. చూడండి, దేవుడు అంటున్నాడు, నీవు నాకు సాక్షిగా ఉండడానికి నేను నీకు కనపడ్డాను. తర్వాత నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను అని వారిని, ఎవరిని? అన్యజనాలను చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను వారి యొద్దకు నిన్ను పంపెదను. ఇప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలన్నా, సాతాను అధికారం నుంచి దేవుని క్రిందికి రావాలన్నా, దేవుని వైపు తిరగాలన్నా, విశ్వాసము చేత పాపక్షమాపణ పొందుకోవాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా ఏం జరగాలి? ముందు ఏం జరగాలి? కన్నులు తెరవబడాలి, నిద్రమత్తు వదలాలి. అప్పుడే చీకటి పోతుంది మన మీద. అప్పుడే పాపక్షమాపణ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు దొరుకుతుంది. అప్పుడే దేవుని వైపు తిరిగిన అనుభవం మనకి ఉంటుంది. కాబట్టి మెళకువగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యము. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనంలో కనపడుతుంది మనకి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. మెళకువగా ఉండండి ఎవరంటే ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం లేని వాళ్ళు. పాపం చేసేది ఎవరు? మెళకువగా ఉండకుండా పాపం చేసేది ఎవరు? దేవుని గురించిన జ్ఞానము లేనివారు. పాపంలో చిక్కుబడడానికి కారణం ఏంటి అంటే మెళకువ లేకపోవడం, నిద్రమత్తాత్మ, చీకటిలోనే బ్రతికేటట్లు చేసేటటువంటి ఆత్మ, దేవుని యొక్క వెలుగులోనికి తీసుకొని రాకుండా అడ్డగించేటటువంటి నిద్రమత్తాత్మ. అలాంటి వారు దేవుని గురించిన జ్ఞానాన్ని
కలిగి ఉండరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అసలు మెళకువ కలిగి ఉండడం అంటే ఏంది? మెళకువ కలిగి ఉండడం అంటే ఏంటి? వాక్యానుసారంగా చూద్దాం. దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు చెవులు రిక్కించుకొని కళ్ళు తెరుచుకొని వినడం మాత్రమేనా మెళకువ కలిగి ఉండడం అంటే? తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మెళకువగా ఉండడం అంటే ఇది. అన్ని విషయములలో మితముగా ఉండడం అనేది మెళకువగా ఉండడం అంటే. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో బీయింగ్ సోబర్ ఇన్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. అన్ని విషయాలలో మెళకువగా ఉండు అనే మాట దగ్గర మితముగా అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. కాబట్టి మితముగా ఉండడం అంటే మెళకువ కలిగి ఉండడం. పోలోమని అందరితో సహవాసాన్ని ఎదుర్కొంటూ పరిగెత్తకూడదు. అన్ని విషయాలు తలదూర్చకూడదు. నీ లిమిట్ నీకు ఉండాలి. అన్ని విషయాలలో మితముగా ఉండాలి. అన్ని విషయములలో. అదే మెళకువగా ఉండడం అంటే. ఆ మెళకువ లేకనే చాలామంది చీకటి ద్వారా ఆవరించబడతా ఉన్నారు. అన్ని విషయంలో మితముగా ఉండము. అలాగే ఇంకొకటి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దీనికి ముందు మనం ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. బలంగా ఉండాలన్నా, విశ్వాసమందు నిలకడగా ఉండాలన్నా, పౌరుషంగా ఉండాలన్నా ముందేముండాలి? మెళకువ ఉండాలి. మెళకువగా ఉంటేనే విశ్వాసంలో పౌరుషంగా దేవుని మనం వెంబడించగలుగుతాం. మెళకువగా ఉంటేనే సాతాను యొక్క కోటగోడలు కోల్చగలిగే బలవంతులంగా మనం తయారవుతాం. ఎందుకంటే మీరు క్రైస్తవుని యొక్క జీవితం దేంతో పోల్చాడు? మనము పరుగు పందెంతో పోల్చాడు. మనం పరుగు పందెంలో ఉన్నాం. ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం. ఒకసారి కళ్ళు మూసుకొని పరిగెత్తి చూడండి. ఇక్కడ నుంచి గేటు దగ్గరకు పోవాలి. కళ్ళు మూసుకొని ఒకసారి పరిగెత్తి చూడండి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు స్పష్టంగా మనకు అన్ని అనుభవంలోకి వస్తాయి. నిలకడ ఉండదు. అంతేనా? ఏమన్నాడు ఇక్కడ? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. నిలకడ ఉండదు. పౌరుషము గలవారై ఉండుడి. భయం వస్తుందా రాదా? ఏం తగులుకుంటుందో, ఏది గుద్దుకుంటుందో, ఎక్కడ పడతామని భయం. పౌరుషం ఉండదు. తర్వాత బలవంతులై ఉండుడి. ఖచ్చితంగా పడిపోయే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి మెళకువగా ఉండడం అనేది, మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ఈ ఆత్మీయ పరుగు పందాన్ని మనం విజయవంతంగా ముగించాలి అంటే మెళకువగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంకి వెళదాం. 13వ అధ్యాయం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని
నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి అనే దగ్గర బీయింగ్ సోబర్ ఇన్ ద స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఆత్మలో మెళకువగా ఉండడం అని ఉంటుంది. అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండడం కూడా మెళకువగా ఉండడం. ఊరికే చంచలమయ్యేటటువంటి బుద్ధి ఉండకూడదు, ఊరికే అధైర్యపడేటటువంటి బుద్ధి ఉండకూడదు, ఊరికే బలహీనపడేటటువంటి బుద్ధి ఉండకూడదు. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, భయపడే బుద్ధి ఉండకూడదు. దాన్నే మెళకువ కలిగి ఉండడం అని. బై ద వే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏమనంటే మీ మనస్సు అను నడుము కట్టుకొని. ఏలియా, నీవు వెళ్ళి అహాబుతో ఇలాగ చెప్పుము అన్నప్పుడు, నీ ముందు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లేచి నీ ఆహారం భుజించి బలము తెచ్చుకో, నీ నడుము కట్టుకొని నువ్వు పరుగెత్తు అంటాడు. ఇప్పుడు మనము కూడా ఈ ఆత్మీయ పరుగు పందెంలో పరిగెత్తాలంటే మనం నడుము కట్టుకొని పరిగెత్తాలి. నడుము కట్టుకోవడం అంటే గట్టి మొలతాడు తీసుకొని కట్టుకోవడమా, మంచి లెదర్ బెల్ట్ పెట్టుకోవడం కాదు. ఏమంటున్నాడు పేతురు భక్తుడు, మీ మనస్సు అను నడుము కట్టుకోవాలి. కాబట్టి మీకు నిద్ర వస్తుందా దేవుని సన్నిధిలో? ఏం కట్టుకోవాలి? ఇప్పుడు మనస్సు అనే నడుము కట్టుకుంటేనే మీరు పరిగెత్తగలరు ఈ ఆత్మీయ పరుగు పందెంలో. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళందరూ మనస్సు ఎక్కడుంది? ఇప్పుడు మనసు కట్టుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? నడుము కట్టుకోలేదు, మనస్సును కట్టుకోలేరు వీరు. చంచలత్వం. చూడండి, అపవాది కాచుకొని ఉంటాడు. అక్కడ అబ్రాము అర్పణలు అర్పిస్తూ ఉంటే గద్దలు కాచుకొని ఉన్నాయి, గద్దలు కాచుకొని ఉన్నాయి. కాబట్టి మీరు అలాగే 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇందాకేమో అబ్రాము అర్పణిస్తే తిందామని ఎవరు చూశారు? ఎవరు చూశారు? అబ్రాము అర్పణ ఇచ్చినప్పుడు వేటిని తోలుతా కూర్చున్నాడు అబ్రాము? గద్దల్ని. నీవు కూడా సజీవ యాగముగా దేవుని సన్నిధిలో అర్పణగా నీ దేహాన్ని అర్పించడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇదిగో ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడట. ఎవరిని మింగుతాడు ఇప్పుడు? ఎవరైతే నిద్రపోతారో. అబ్రాము నిద్రపోతేనే అక్కడ మింగడానికి కూర్చుంది. నువ్వు మెళకువగా ఉంటే అపవాది నీ దగ్గరికి రాలేడు, తెలుసా? మెళకువగా ఉండిన క్రైస్తవుని అపవాది ఏమీ చేయలేడు. ఎందుకంటే యేసయ్య సిలువలో వాడి బలాన్నంతా తీసివేశాడు. కాబట్టి మీరందరూ వచ్చి చీకటి చేస్తుందిలయ్యా, ప్రార్థన చేయి, దయ్యపు పనిలేదు అన్నారు అనుకోండి, దాని అర్థం ఏందో తెలుసా? బుద్ధి తక్కువై నువ్వు నిద్రపోయావు, నువ్వు మెళకువగా లేవు, అందుకే అపవాది నీ మీద దాడి చేశాడు. అక్కడ అబ్రాము అర్పణ ఇవ్వగానే గద్దలు కాచుకొని ఉన్నాయట. నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి సజీవ యాగంగా నువ్వు అర్పణ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చున్నప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఈ వాక్యం ఎత్తపడకుండా ఎత్తకపోతాయి. అన్నిటికీ కారణం ఏంది? మెళకువగా ఉండకపోవడం. ఇప్పుడు మనం ఒక్క వచనం చూసి ముగించేద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం.
తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. అందరు కలిసి చెప్పండి ఈ మాట. మనమందరము వెలుగు సంబంధులము, పగటి సంబంధులమై ఉన్నాము. ఆమేన్. చూడండి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. మెలకువగా ఉండేవాడు ఏం చేస్తాడంట చెప్తున్నాడు ఇప్పుడు. మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ అనే కవచాలు కలిగిన వారమై ఉంటామట. ఇప్పుడు ఎవరిని మిరింగుదునా అని చెప్పని గర్జించే సింహము మీదికి వచ్చినప్పుడు మెళకువగా ఉన్నవాడి చేతులు ఏ కవచాలు ఉన్నాయి? ఇప్పుడు విశ్వాసము, ప్రేమ అనే కవచాలు ఉన్నాయి. అపవాది ఏం చేయలేడు. కాబట్టి ఎప్పుడైతే మనలో విశ్వాసం సన్నగిల్లుతుందో, ప్రేమ లోపిస్తుందో, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, అత్త కోడండ్రుల మధ్య ప్రేమ ఎప్పుడు తగ్గుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు నిద్రపోతున్నారని అర్థం. అపవాది మృంగడానికి ఎదురు చూస్తున్నాడని అర్థం. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను హెల్మెట్ పెట్టుకొని ఉంటాము అంటున్నాడు. ఇప్పుడు అపవాది మృంగుదామని చెప్పని, తలబట్టేద్దామని చెప్పని ఎదురు చూస్తూ ఉంటే పైన ఏముంది? హెల్మెట్ ఉంది. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం ఉంది. అపవాది ఏం చేయలేడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు కూడా మెళకువగా ఉండండి. బాప్తిస్మము ద్వారా వేరుపరచబడినటువంటి జీవితం మీలో ఉండాలి లోకం నుండి. లోకం ఏం చేస్తుంది? లోకము నిద్రపోతుంది, మెళకువగా ఉండదు. మీరు ఇతరుల వలె నిద్రపోక మెళకువగా ఉండండి. మెళకువగా ఉండి విశ్వాస ప్రేమలనే కవచాలు ధరించుకోండి. రక్షణ నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణం కలిగి ఉండండి. మీరు పౌరుషం కలిగి ఉండండి, బలవంతులుగా ఉండండి. అపవాదిని ఎదిరించేవారుగా మీరు నిలబడాలి. అబ్రహాము యొక్క నిజమైనటువంటి సంతానంగా చీకట్లో ప్రకాశించే క్రైస్తవులుగా మీరు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. వాగ్దానం ఇవ్వడానికే దేవుడు అబ్రామును ఎన్నుకున్నాడు కానీ ఉగ్రతకు పాత్రుడు అవ్వడానికి దేవుడు అబ్రామును ఎన్నుకోలేదు. కానీ అబ్రాము నిద్రపోవడం వలన ఉగ్రతకు, దేవుని కోపానికి గురయ్యాడు. 400 సంవత్సరాలు చీకటిలో వెలుగుగా ప్రకాశించవలసినటువంటి అబ్రాము సంతానము చెరలో బందీ అయిపోయింది. దాస్యంలో చిక్కుకున్నది, బానిసత్వంలో చిక్కుకున్నది. అయ్యా మేము నశించిపోతున్నాం, ఇక మా వల్ల కాదయ్యా అని మూల్గే స్థితికి వెళ్ళిపోయింది. దేవుని ఉగ్రతకు గురి అయింది. మనల్ని దేవుడు అలాగా ఉగ్రత పాత్రలు అవ్వడానికి కాదు దేవుడు మనల్ని నియమించుకున్నది, ఏర్పాటు చేసుకుంది. ఆశీర్వాదమునకు వారసులు అవటకు మీరు పిలువబడితే. మెలకువగా ఉందాం. మెలకువగా ఉండడం అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండడం, అన్ని విషయాలలో మితముగా ఉండడం. అక్కడ మనం చూస్తాం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గనుక మెలకువగలిగి ఉండి పాపము చేయకుడి అని ఉంటుంది అక్కడ మాట. దుష్ట సాంగత్యం చేయని వారిగా ఉండాలి, మెలకువగలిగినటువంటి వారిగా ఉండాలి. పాపము ఏ మార్గంలో పొంచి ఉన్నదో చూచి జాగ్రత్త పడి దూరంగా పరిగెత్తే వారిగా ఉండాలి. అలాగా ఉంటే
మీరు నిజముగా అబ్రాహాము సంతానము వలె చీకట్లో జ్యోతుల్లాగా ప్రకాశిస్తారు. గాఢ అంధకారంలో నేను నడిచినా కూడా నాకేమీ కాదు అని చెప్పి చెప్పగలుగుతారు. గాఢాంధకారములో నేను నడచినను, నేనేల భయపడుదు, నీ తోడు నాకుండగా. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడు. అన్ని కాలములా నిన్ను నేను స్మరింప, ఎన్నరానివయా నీకున్న సుగుణములు. గాఢాంధకారంలో మనము నడిచినా కూడా, ఎన్ని చీకట్లు మనలను కమ్మినా కూడా, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మనల్ని చుట్టుముట్టినా కూడా భయపడం. ఎందుకంటే మనము దేవుని సంతానం. క్రీస్తు యేసు యొక్క ప్రథమ ఫలం విశ్వాసము ద్వారా అబ్రహాము యొక్క వాగ్దానపు సంతానం అవుతాం. ఎప్పుడు? మెళకువగా ఉండి ప్రార్థించే వారమైతే, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమైతే, అన్ని విషయములలో మితముగా ఉండే వారమైతే. వాడినెవరు ఆపలేరు రాయిక అనే మాట ఉండకూడదు. అన్ని విషయములు మితముగా ఉంటాడు, దేనికి తొందరపడడు, ఎందుకంటే మెళకువగా ఉన్నాడు అనే సాక్ష్యం కావాలి. దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, బాప్తిస్మము ద్వారా క్రీస్తు రక్తములో మేము కడుగబడి విమోచింపబడినను, బాప్తిస్మము ద్వారా మేము వేరుపరచబడతామని చెప్పి చూసాం. అయినా తండ్రి, ఇంకా క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి బాప్తిస్మం ద్వారా వేరుపరచబడినను ఇంకా లోకంలో చిక్కుబడిపోయి అపవాది యొక్క దాస్యపు శృంఖలాల క్రింద ఎందరైతే నలిగిపోతా ఉన్నారో దానికి కారణం మెళకువగా ఉండకపోవడం అని చెప్పి చూసాం. ప్రభువా, మేమందరం మెళకువగలిగిన వారమై ప్రార్థిస్తూ పౌరుషము కలిగి బలముగా అపవాదిని ఎదిరించేటటువంటి వారిగా ఉండగలిగినట్లు ప్రభువా, నిబ్బరమైన బుద్ధిని, మితము కలిగినటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.